ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకాలు అనే పుస్తకం నుంచి శిల అనే కథ. అక్కడ పూచే జలతారు జాబిలిలో నుంచి మాత్రమే జనిస్తుంది జయసావేరి రాగం. ప్రభాత వేళల్లో మంచు తెరలతో మునిగిపోయి మహా అద్భుతంగా వీస్తోంది మనోరంజని రాగం. నిత్యం చీకటితో నిండిపోయి ఉండే అక్కడి గుహల్లోంచి వచ్చి వెళ్లే రైలు బళ్ల చక్రాల్లోంచి మిశ్రజాతి ఏకతాళం శబ్దస్ఫోకరంగా తాకుతుంది చెవుల్ని. అక్కడి ఎత్తైన కొండలు యుగ యుగాల నుంచి ప్రసారం చేస్తున్నాయి శీతకిరణాల్ని. అల్లిబిల్లిగా ఒకదాన్నొకటి అంటుకుపోయి ఉండే ఆ పచ్చటి కొండల కింద లోయ ఒక మిసమిసల కిసకిసలమయం. గాలికొండాపురానికి నైరుతి మూలగా ఉంది ఆ మ్యూజిక్ స్కూల్. పచ్చి వెదుళ్లతో కట్టి పైన రెల్లుగడ్డి నేసిన పొడుగాటి ప్రార్థనా మందిరం. దానికి కాస్త దూరంగా విద్యార్థుల సాధన కోసం నిర్మించిన పర్ణశాలలు. వాటికి ఇంకాస్త దూరంలో పచ్చి వెదుళ్ళు, దేవాదారు చెక్కలతో నిర్మించిన లైబ్రరీ. ఈ సమూహం చుట్టూ కర్రలతో ఫెన్సింగ్ వేయించి ముఖద్వారం దగ్గర అర్ధచంద్రాకారంలో బిగించిన సిరామిక్ బోర్డు మీద శివమంజుల సంగీత అకాడమీ అన్న పేరు రాసి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో చదువుకొని ఒక ఆడపిల్ల కడుపులో ఉండగానే భర్తను పోగొట్టుకుంది ప్రభావతి. ఇక మిగతా జీవితాన్ని ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఆ నెల పిల్లని తీసుకుని ఈ గాలికొండాపురంకి వచ్చి ఆ మ్యూజిక్ స్కూల్ పెట్టిన ప్రభావతి పెంచి పోషించుకుంటున్న ఒకే ఒక స్వప్నం ఆమె కూతురు లీల. సామాన్యమైనది కాదు లీల అందం. కాటుక కంటే ముదురు రంగులో ఉండే ఆమె శిరోజాలు గాలికొండ మించి వీచే గాలులకి ఆనందంగా కదులుతుంటాయి. ఆమెకుండే ఆ పెద్ద పెద్ద కళ్ళు కావ్యాల్లో ఉండే నాయికల్లో ఏ నాయికకి ఉండవు. ఎంత చవక రకం బట్ట కట్టినా సమ్మోహనంగా ఇమిడిపోతుందామె శరీరానికి. నడుస్తున్నప్పుడు కాళ్లకుండే వెండి సిరిమువ్వలు ఆదితాళంతోనూ అప్పుడప్పుడు ఆటతాళంలోనూ గలంగలిస్తుంటాయి. లీల అందం కన్నా ఇంకా మహో అద్భుతాన్ని ఆమెకి ఆపాదించాడు ఆ ఈశ్వరుడు. అది సంగీతం. నిత్యం తన గుప్పెట్లో మృదువుగా దాచుకునే అందమైన పిల్లన గ్రోవితో జనప్రియ రాగాలన్నిటినీ అద్భుతంగా వాయిస్తూ ఉంటుంది లీల. చివర వెండి తొడుగులుండి రంగురంగుల సిల్కు కుచ్చులతో లయబద్ధంగా ఊగే ఆ అందమైన పిల్లన గ్రోవి ఆమెకెప్పుడూ చేస్తూనే ఉంటుంది చాకిరి. మనసు ఆనందంతో గంతులు వేసినప్పుడు ఆహిర్ భైరవి, మౌనంగా మసిలినప్పుడు మార్గహిందోళం, విషాదంతో మూలిగినప్పుడు చక్రవాకం రాగాలు ధ్వనిస్తూ ఉంటాయి ఆ పిల్ల పెదవుల్ని తాకే ఆ పిల్లన గ్రోవిలో నుంచి. ఒక పన్నాలాల్ ఘోష్ లాగా, హరిప్రసాద్ చౌరాసియాలాగా, టిఆర్ మహాలింగంలాగా మహోన్నతంగా వెలిగిపోవాలన్నది ఆమె ఆశయం. ఈ మారుమూల లోయలో రాక్షస సాధన చేశాక హఠాత్తుగా తన ప్రతిభను సంగీత ప్రపంచమంతా ప్రసరింపజేయాలన్నది ఆమె ఆకాంక్ష. ప్రతిభావంతులందరినీ అధిగమించి వాళ్ళు తనని మించిపోతే అణగదొక్కేసి రాజ్యమేలాలన్నది ఆమె వాంఛ. చలికాలం చీకటి రాత్రి అప్పుడే వెళ్ళిపోయింది. మంచు మాత్రం మరీ దళసరి ముసుగేసుకుంది. పొడుగాటి టన్నెల్లో నుంచి బయటకొచ్చిన ప్యాసింజరు అప్పుడే ఆగింది గాలికొండాపురం రైల్వే స్టేషన్లో. ఆగిన ఆ గేట్లోంచి పల్చగా దిగిన ప్యాసింజర్లలో దాస్ కూడా ఉన్నాడు. రకరకాల సైజుల్లో ఒక తాడుకి కట్టి ఉన్న పిల్లన గ్రోవిల కట్ట అతని కుడి చేతిలో ఉంది. ఆ కట్టలో మధ్యమ స్థాయి, అంతిమ స్థాయి ఫ్లూట్లున్నాయి. బట్టలు కుక్కిన సంచి ఒకటి వేలాడుతూ ఉంది అతని భుజానికి. కాస్త నల్లగా, కాస్త పొడుగ్గా, సన్నగా ఉన్న సిరిగల ముఖం అతనిది. లూజుగా ఉన్న కోరా కర్దర్ లాల్చీ వేసుకున్నాడు. వెలసి అక్కడక్కడా చిరిగిన నీలం రంగు జీన్ ప్యాంటు తొడుక్కున్నాడు. సాక్స్ లేకుండా కాళ్ళకి బిగించుకున్న ప్యూమా బూట్లు పాతబడిపోయి ఉన్నాయి. అప్పుడే మంచు పొరలు కరిగిన నేల మీద పడుతున్న ఎండ పొరల్ని తొక్కుకుంటూ
సిగరెట్ వెలిగించుకొని నిర్లక్ష్యంగా నడుస్తున్నాడు. మ్యూజిక్ స్కూల్కి కాస్త దూరంగా ఉంది ఆ ముసలి పనస చెట్టు. దాని కింద చేరారు స్టూడెంట్స్ అంతా. మధ్యలో కూర్చొని పంతువారాళ్ళి పాడటం మొదలెట్టింది ప్రభావతి. స్వామి నిన్నే కుడితోడ మీద అరచేత్తో ఆదితాళం వేస్తూ ఆమె పాడుతుంటే కోరస్గా అందుకుంటున్నారు స్టూడెంట్స్. అప్పుడే అక్కడికొచ్చిన దాసు అప్పశృతిలో పాడుతున్న పిల్లలకి పిల్లన గ్రోవితో శృతి చూపించాడు. అతను వాయించే విధానం చూసి జన్మలో ఎప్పుడు పడనంత ముచ్చట పడిపోయిన ముసలి ప్రభావతి, ఎవరు నువ్వు, ఏ ఊరి నుంచి వచ్చావు అలాంటి ప్రశ్నలేమీ వేయకుండా గుంపులో ఉన్న అప్పలాచారి అనే స్టూడెంట్ని పిలిచి ఇతన్ని హాస్టల్కి తీసుకెళ్ళమంది. పొద్దుట ఉదయించిన సూర్యుడు పడమటి దిక్కుకు దిగకుండానే అక్కడ ఒక పెద్ద టాపిక్ అయిపోయాడు దాసు. అతని గొప్పతనం గురించి గుబాళించటం మొదలెట్టిన గుసగుసలు లీల చెవుల దాకా వచ్చాయి. బలంగా వంచి వదిలిన చెట్టు కొమ్మలా లేచి నిలబడ్డ లీల అతను బస చేసిన కాటేజ్ ఎక్కడో కనుక్కొని పరిగెట్టింది. లేడక్కడ. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సన్యాసిరాజు భార్య డెలివరీకి వెళ్ళింది. తీసుకొద్దామని సెలవు పెట్టి క్వార్టర్స్ తాళాలు వేసుకుని వెళ్ళిన ఆ మనిషి నెల రోజుల తర్వాత వచ్చి తలుపులు తెరిచాడో లేదో ఇంటి నిండా కలతిరుగుతూ కనిపించాయి పాములు. వాటిని చూసి భయపడిపోతూ ఊళ్ళోకొచ్చి కొందరు గిరిజనుల్ని తీసుకొచ్చాడు పట్టుకోవడానికి. వచ్చిన గిరిజనులు రాత్రి పగలు ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. వెతకడానికి వచ్చిన వాళ్లలో ఒకడు చచ్చిపోయాడు తప్ప వచ్చిన పని అవ్వలేదు. ఈ అడవిలో ఇక కాపురం చేసేది ఎలారా దేవుడో అని సన్యాసిరాజు మొత్తుకుంటున్న టైంలో దూసుకుంటూ వచ్చిన దాసు క్వార్టర్స్ అంతా కలదిరిగి 6 గంటల కాలంలో 1/2 డజన్ పాముల్ని పట్టుకొని ఒడిసిలు తిప్పినట్టు గిరగిరా తిప్పి విసిరిపారేశాడు. ఇంకో పాముని ఈశ్వరుల్లా మెళ్ళో వేసుకున్నాడు. అవాక్కైపోయి నిలబడిపోయింది అతన్ని చూద్దామని వచ్చిన లీల. గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెనకాలే పరిగెత్తింది. రైలు బ్రిడ్జ్ కింద కూర్చొని జేబులోంచి తాళం గుత్తిని మళ్ళీ బయటికి తీశాడు. వాటి మధ్యలో ఉన్న ఆ చిన్న మడత చాకు తీసుకుని అరికాల మీద కర్కశంగా కోసి లోపలికి దిగిన నల్లతుమ్మ ముళ్ళుని బయటికి లాగేస్తున్న వాడల్లా ముఖం మీద నీడ పడేసరికి తలెత్తాడు. నవ్వుతూ అతని పక్కన చతికిలబడ్డ లీల తనెవరో పరిచయం చేసుకుని సంగీతంలో తనకున్న ప్రవేశమేంటో తనే దశ దాటిందో చెప్పింది. ఏది ఎదురడక్కుండా వింటున్న దాసు ఎడంచేయి జేబులో పెట్టి నలిగిపోయిన సిగరెట్ తీశాడు. అవును, ఎక్కడ నేర్చుకున్నావు ఈ సంగీతం అడిగింది లీల. సముద్రాల అనే గురువు ముందు 3 నెలలు కూర్చున్నాను. ఆయన సొంత గొడవలు తప్ప శాస్త్రమేమీ చెప్పేవాడు కాదు. విసుగొచ్చి మానేశాను చెప్పాడు దాసు. ఏదైనా వాయించు. వాయించటం మొదలుపెట్టాడు. అతని వాయిస్తున్న పిల్లన గ్రోవి రంధ్రాల్లోంచి విడుదలవుతున్న ఆ రాగంలో విచిత్రంగా మెలితిరుగుతున్న గమకాల్ని వింటున్న లీల మైమర్చిపోతుంది. తనని తను మర్చిపోతున్న ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. విషాదంతో అల్లుకుపోతుంది ముఖం. ఏడుస్తున్నారేంటి? నేను వాయించింది నచ్చక ఆపేసి అడిగాడు. కళ్ళు తుడుచుకుంటూ నవ్వి, మైసూర్ వాసుదేవ అయ్యర్ పిబరే రామరసాన్ని చాలామంది విద్వాంసులు పాడగా వాయించగా చాలాసార్లు విన్నాను. కానీ ఇంత అద్భుతము విషాదము దాంట్లో ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది. ఎవరి దగ్గర నేర్చుకున్నావి ఈ రాగం అడిగింది. మా ఊళ్ళో ఎవళ్ళో అంటే చెవిన పడింది తప్ప ఈ రాగలక్షణం నాకు తెలీదు. అసలు మీరు చెప్పేదాకా ఈ రాగం పేరే తెలీదు నాకు. అబద్ధం కాదండి, నిజం. ఏ ఊరు మీది అని అడిగింది. అన్నవరం. ఏం చేసేవాడు అక్కడ? చెప్పాడు. తండ్రి కొండ మీదున్న సత్యనారాయణ స్వామి ఆస్థానంలో మంగళట. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో పాటెళ్ళి యాత్రికులకి గుండు గీసేవాడట. లేకపోతే గుళ్ళో కూర్చొని ఉండిపోయేవాడట. మనసు బాగున్నప్పుడు బస్టాండ్కి వెళ్ళి వాయిస్తే జనం డబ్బులేసేవారట. 2-3 సార్లు శవాల్ని కూడా మోసాడట. అప్పుడు తాగేవాడట. ఒకసారి వాళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళమ్మ జుట్టు పట్టుకొని కొండ కింద మెకానిక్ షెడ్ సత్తారుతో అక్రమ సంబంధం అంటగట్టి బండబూతులు తిట్టడం మొదలెట్టాడట. గొడుగు మడత పెట్టి బాదాడు కూడా. అది చూసి సహించలేని తను మొలకున్న బెల్ట్ తీసి చితక్కొట్టేశాడట. వాళ్ళ నాన్న దక్కన్ సిగరెట్లు కాల్చేవాడట.
అతను చనిపోయిన రోజు శవం పక్కనే ఉన్న సిగరెట్ పెట్టి తీసుకుని జీవితంలో మొట్టమొదటిసారిగా సిగరెట్ కాల్చాడట. అప్పటినుంచి అలవాటైందట సిగరెట్లు కాల్చటం. తన తాళాల గుత్తిలో ఉండే ఆ చిన్న మడత చాకు కూడా వాళ్ళ నాన్నదేనట. ఒక రాత్రి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే, అబ్బా పెదాలు చూడండి రక్తం వచ్చేలా కొరికావు అందట ఆ పిల్ల. అది చూసి జాలిపడిన తను, అయ్యయ్యో ఆవేశంలో చేసేశాను, నేను చేసిన పనికి శిక్ష నేనే వేసుకుంటాను అని మడతచాకు విప్పి తన మోచేయి కసుక్కున కోసేసుకుని చారుడు రక్తం ఆ పక్కంతా జల్లాడట. ఒకరోజు హాస్పిటల్లో చేరిన ఆ పిల్లకి రక్తం కావాలంటే తనే ఇచ్చాడంట. విచిత్రంగా ఉన్న అతని కథ విన్న లీల, మరి సాధన ఎప్పుడు చేసేవాడివి అంది. బుద్ధి పుట్టినప్పుడు వాయించటం తప్ప సాధన చేద్దాం అని నేనెప్పుడూ కూర్చోను. దాసు చెప్పిన దాంట్లో పచ్చి నిజాలే తప్ప అబద్ధం ఎక్కడా కనిపించలేదు లీలకి. నిజమే, నిజంగా అతనికి శాస్త్రం తెలిసి ఉంటే ఎందుకు చెప్పడు? అలా చెబితే అతని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప ఏమాత్రం దిగజారవు కదా. ఏంటి విచిత్రం, ఏమీ తెలియని, ఏ శాస్త్రం చదవని, ఏ సాధన చేయని ఈ మనిషికి ఇంత ప్రతిభ ఎలా వచ్చింది? ఎన్నో ఏళ్లుగా రాత్రి పగలు సాధన చేస్తోంది తను. అయినా ఇతనంత అద్భుతంగా పిల్లన గ్రోవి రంధ్రాల మీద వేళ్లని ఎందుకు నాట్యం చేయించలేకపోతుంది? జీవితంలో ఏనాడు ఆలోచించనంత తీవ్రంగా ఆలోచిస్తున్న ఆమెకి ఈ సమస్య ఏమాత్రం అంతుపట్టని జటిల సమస్యగా తయారైంది. శరీరాన్ని కొరికేసేలా వీస్తున్న ఆ చలిగాలిలో చెమటలు పోస్తున్నాయి. ఆ రాత్రి ఆమెకి శివరాత్రి అయింది. రైల్వే ఎంప్లాయీస్ పిల్లలు క్రికెట్ ఆడుతుంటే వాళ్లల్లో కలిసిపోయి బౌల్ చేయడానికి వెళ్తున్న దాస్ని వెనక్కి లాక్కొచ్చిన లీల రకరకాల ప్రశ్నలు వేయటం మొదలెట్టింది. మళ్ళీ కోపం వచ్చేసింది దాస్కి. పిల్లలతో ఆడుకోనీయకుండా ఏంటండి ఇది? నవ్వేసిన లీల, అది కాదు దాసు, 3 శృతి తర్వాతే 4 ఉంటుంది, 3:30 ఎందుకుండదో చెప్పు అంది. మాట్లాడలేదు దాసు. సంగీతంలో రిథం గొప్పదా, మెలోడీ గొప్పదా? చూడండి, మీరేం చెప్పండి చేస్తాను. ఆ వెళ్ళే రైలు కింద మెడపెట్టమనండి, పెడతాను. అంతేగాని ఇలాంటి బేతాళ ప్రశ్నలేసి ప్రాణాలు తీయకండి అనేసి వెళ్ళిపోబోతుంటే రెక్కపట్టుకుని బలవంతంగా ఆపేసిన లీల, నేనేం చెప్పినా చేస్తానన్నావు కదా, నిజంగా చేస్తావా అంది. చేస్తాను. ఆ చెప్పేదేదో కాస్త అర్జెంటుగా చెప్పేయండి. క్రికెట్ ఆడుతున్న పిల్లలకేసే చూస్తూ అన్నాడు. సరే, నా పిల్లన గ్రోవితో కరహరప్రియ కొంత వాయించి ఆపేస్తాను. మిగతాది నువ్వు వాయించాలి. చూడు, కరహరప్రియ అవుట్లైన్ తెలుసు కదా. చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మాధ్యమం, పంచమం చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. చాలా ఇరిటేట్ అయిపోయిన దాసు, మీరు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క అర్థమైతే కత్తి పట్టుకొచ్చి కసక్కుమని కోసేయండి నా మెడ. నాకేం తెలియదు మొర్రో అంటే ఎందుకండి చంపుతారు? అబ్బా అరవకు దాసు, ఇదిగో నేను వాయించి ఎక్కడో ఆపేస్తాను, వెంటనే నువ్వు కంటిన్యూ చేయాలి, సరేనా? వర్షం చినుకులు రాలడంతో ఆ ఆట ఆపేసిన పిల్లలు క్వార్టర్స్లోకి పారిపోవడం చూసిన దాసు, సరే కానివ్వండి అన్నాడు. కావ్యనాయికలా నిలబడ్డ లీల అందంగా పిల్లన గ్రోవి అందుకొని వాయించటం మొదలెట్టి 5 నిమిషాలు కూడా అవ్వకుండా హఠాత్తుగా ఆపేసి కంటిన్యూ చెయ్యి అని సైగ చేయటంతో అదే రాగాన్ని అరగంట సేపు ప్లే చేశాడు తన బేస్ ఫ్లూట్తో. అవాక్కైపోయిన లీల నటభైరవి వాయించి ఒక స్టేజ్కి వెళ్ళిన వెంటనే టక్కున ఆపేయడంతో అమాంతంగా అందేసుకొని అదే రాగాన్ని ఫోక్ టచ్ వచ్చేలా వాయించేశాడు. వింటూ ఆ తన్మయత్వంలో శిల్పం అయిపోయిన లీల కాంప్లికేటెడ్ రాగమైన కానడ రాగాన్ని అందుకుంది. ఎన్నెన్నో మలుపులు తిప్పుతూ 3 స్థాయిలకి మారుస్తూ మూర్ఛపోయేలా చేశాడు సౌందర్యరాశిని. ఎన్నెన్నో జాగరణ చేస్తోంది లీల. ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు దాసు ప్రవర్తన. సంగీతం మీద తపన లేదు. వాయిద్యం తీసుకొని సాధన చేయడు. సాధ్యం కానిది ఎలా సాధ్యమవుతుంది మనిషికి? ఏమిటి లీల?
అతని ప్రతిభ చూస్తుంటే పాదాల మీద పడాలి. మరో పక్క ఆలోచిస్తుంటే ఇంత కృషి చేస్తున్న అతన్ని ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నానే అన్న ఈర్ష్య దొలిచేస్తుంది. ఆ రాత్రి శివరాత్రి అయ్యింది లీలకి. నిద్రపోబోతూ అనుకుంది, అతన్ని నాశనం చేయాలి, సర్వనాశనం చేసి తను మాత్రమే సామ్రాజ్ఞి కావాలి అని. ఉదయం 10 గంటలకు లేచి దుప్పటి కప్పుకొని స్కూల్ బయటకొచ్చాడు. పెద్ద పెద్ద పనసకాయలు, కమలా ఫలాలు బుట్టలు మోసుకుంటూ అటుగా వెళ్తున్నారు కొండవాళ్ళు. ఆ గుంపు అందంగా ఆకర్షించింది దాసుని. వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక పనసకాయ ఇవ్వండని అడిగాడు. తలల మీదున్న చాలా కాయల్ని చూపిస్తూ ఆ కాయలన్నీ సిమిలిగూడ స్టేషన్ దాకా మోసుకొస్తే ఇస్తామన్నారు వాళ్ళు. ఏమాత్రం ఆలోచించకుండా వాటిని నెత్తిమీద పెట్టేసుకుని మోసుకెళ్ళి వాళ్ళిచ్చిన పనసకాయ కోసి తొనల్ని స్టూడెంట్స్ అందరికీ పంచిపెట్టాడు. బాగా రాత్రయింది. చిక్కగా ఉంది చీకటి. సుళ్ళు తిరుగుతూ వీస్తోంది గాలి. ఊరిలో జనం, గూటిలో గువ్వలు, లోయలో అందాలు నిశ్శబ్దంగా నిద్రవుతున్నాయి. గాలికొండ మించి గూడ్స్ ట్రైన్ ఒకటి వెళ్తోంది. గదిలో కూర్చొని పిల్లన గ్రోవితో సాధన చేస్తున్న లీల బయట చెక్క గేటు శబ్దానికి లేచి కిటికీలోంచి తొంగి చూసింది. గేటు తీయమని గొడవ చేస్తున్నాడు దాసు. ఇంత రాత్రిపూట బయటకు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నాడు ఒరియా వాచ్మెన్. అరకులో జీవన తరంగాల సినిమా ఆడుతుంటే వెళ్ళాను చెప్పాడు దాసు. నీ ఇష్టానికి బయట తిరిగి ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఇక్కడ గేటు తలుపులు తెరవబడవు, అది రూలు అంటున్న ఆ వాచ్మెన్ని తోసుకుంటూ లోపలికి వచ్చిన దాస్ ఎదురుగా నిలబడి ఉంది ప్రభావతి. ఆమెను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న దాస్ని ఆపి వెళ్ళిపోమ్మంది. వాళ్ల మధ్యలోకి వచ్చిన లీల ఉండని అంది. కూతురుకేసి ఆశ్చర్యంగా చూసిన ప్రభావతి, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది అంది. అతన్ని ఉండనీయమ్మా అంటూ తల్లి దగ్గరకొచ్చి, ఈ క్షణం నుంచి ఇతన్ని ఒక పద్ధతిలో నడిపే పని నాది, సరేనా అంది. ఎప్పుడూ మాట్లాడని కూతురు వింత మాటలకి ఏం చెప్పాలో తోచటం లేదా ముసలావిడికి. రాత్రంతా కూనిరాగాలు తీసి తెలతెలవారే ముందు దుప్పట్లోకి దూరబోతే తడిసి ముద్దయి చల్లగా తగిలింది. చాప దిండు అన్నీ తడిసిపోయి ఉన్నాయి. వర్షంగానే కురిసిందా అని వెదురు కిటికీలోంచి చూస్తే నవ్వుతూ కనిపించిన లీల, ఇది నిద్రపోయే సమయం కాదు, స్నానాల దడిలో వేణీళ్ళున్నాయి అంది. ఆమె నవ్వులో వింత ఆకర్షణను గమనించి కూడా నడిచాడు. స్నానాల దడి బయటనుంచి పళ్ళు తోముకునే పుల్ల, సబ్బుబిళ్ళ అందిస్తుంటే ఇంతకు ముందు లేని కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చేస్తుంది. ఆమె పెంచుకుంటున్న జింకపిల్లల చెప్పినట్టల్లా చేస్తున్నాడు దాసు. సరిగ్గా ప్రార్థనా సమయానికి అందరి మధ్య నిలబడ్డ దాసును చూసి కంగారు పడింది ప్రభావతి. సాధన కూడా అయ్యాక నిద్రొచ్చి ఓ మూలకి జారుకోబోతుంటే టీ కప్పుతో వచ్చేసింది లీల. కప్పు పట్టుకోబోతుండగా ఆమె తెల్లని వేళ్ళు అతని నల్లని వేళ్లను తాకాయి. జన్మలో ఎప్పుడూ రాని, ఇక రాబోని వింత ఆవేశం, ఆనందం అతనిలో. గళ్ల దుప్పటి దాసు మెడకి కట్టి హెయిర్ కటింగ్ చేసింది లీల. బోసుబెడ దొరగారి బంగ్లా ముందు కుంకుడు చెట్టు కాయలతో తలంటింది. అరచేతిలో పెద్ద కాకరాకు పెట్టి గోరింటాకు పెట్టింది. ఆ తెల్లవారుజామున చినుకులు పడ్డం మొదలెట్టాయి సన్నగా. నిద్రలేచిన లీల లాంతరుతో బయటకొచ్చి ముగ్గులేస్తుంది. తాటాకు గొడుగులో వచ్చిన దాసు వర్షం చినుకులు ఆమె మీద పడకుండా పట్టాడు. నవ్వుతూ అతన్ని చూసిన లీల అడిగింది, నువ్వు అప్పుడే లేచిపోయావా? అసలు నిద్రపోతే కదా లేచిపోవడానికి. రాత్రంతా ఏం చేశారు? అర్ధరాత్రి దాకా కలగన్నాను. అక్కడి నుంచి తెల్లవారేదాకా? కన్న కల నిజమైతే ఎంత బాగుంటుందో అనుకున్నాను. మువ్వల్ని ముక్మల్ గుడ్డలో కట్టి గలగల్లాడించినట్టు నవ్వేసింది లీల. స్టేషన్ స్టాఫ్ అంతా పూలమాలలతో నిలబడ్డారు. కాసేపట్లో ఆగబోయే ట్రైన్లోంచి ఆ లైన్కి జోనల్ మేనేజర్ అయిన వాసుదేవ నాయర్ గారు ఫ్యామిలీతో దిగబోతున్నారా స్టేషన్లో. మొట్టమొదటిసారిగా ఆయన ఈ ఊరు వస్తున్నందుకు టెన్షన్గా ఉంది అందరికీ. చిమిడిపల్లి స్టేషన్ వదిలిన ప్యాసింజరు 10 నిమిషాల కల్లా గాలికొండాపురం రైల్వే గేట్ స్టేషన్లో ఆగింది. ఎత్తుగా, బలంగా, మిలిటరీ క్రాఫ్ట్తో
ఫుల్ సూట్లో నాయర్ వెనకాలే ఆయన ప్రాణమిత్రుడైన పార్థసారథి కూడా దిగారు. ఎత్తైన గాలికొండ దిగి ఊళ్ళో కొంత దూరం నడిస్తే ఎదురయ్యే హేట్ హిల్ మీద కట్టిన రైల్వే గెస్ట్ హౌస్లో విడిది ఏర్పాట్లు ఘనంగా చేశారు. శాంతమూర్తి, కళలంటే ప్రాణం ఇచ్చే గొప్ప వ్యక్తి అయిన వాసుదేవ నాయర్కి మిత్రుడైన పార్థసారథికి 60 ఏళ్లకి పైనే ఉంటుంది వయసు. న్యూయార్క్లో ఓరియంటల్ కాంపాక్ట్ డిస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టిన పార్థసారథి ఎల్ సుబ్రహ్మణ్యం, కిషోర్ అమోంకర్, సుధా రఘునాథన్, శృతి సడోలికర్ లాంటి విద్వాంసుల ప్రోగ్రామ్స్ డిస్కులుగా విడుదల చేస్తూ మన ఇండియన్ మ్యూజిక్ గొప్పతనానికి పాపులారిటీ తీసుకురావడానికి నిత్యం శ్రమిస్తున్న అతను 2 వారాలు ఉండేలా రమ్మని ప్రాణమిత్రుడు పోరుతుంటే ఇండియాకి రాక తప్పలేదు. అనీజీగా ఊళ్ళోకి దిగిన పార్థసారథి ఈ దండకారణ్యం మధ్యలో ఉన్న ఎత్తైన కొండల్ని, అత్యంత సుందరమైన లోయల్ని చూసి చలించిపోయాడు. మీసాల్ రాజు మిలిటరీ హోటల్లో మేకపోతు పలావు, అడవికోడి వేపుడు, ఉప్పు రొయ్యలతో పకోడీలు, కొరమేను ఇగురు వండించిన స్టేషన్ సూపరింటెండెంట్ ముత్యాలరావు చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు డిన్నర్. రాత్రి అయ్యింది. చీకటి బాగా చిక్కబడింది. ఊరంతా మాటుమణిగింది. చలిగాలి సుళ్ళు తిరగటం మొదలెట్టింది. స్కాచ్ బాటిలు, గ్లాసు, ఐస్ క్యూబ్లున్న ఫ్లాస్క్ గెస్ట్ హౌస్ బయట లాన్లో ఉన్న టీపాయ్ మీద పెట్టడం అయ్యాక చేతులు కట్టుకొని నిలబడ్డ రైల్వే స్టాఫ్ని ఇక ఇళ్లకు పొమ్మని చెప్పాడు నాయర్. లోపలికి వెళ్ళిన పార్థసారథి ఒక పోర్టబుల్ టేప్ రికార్డర్ తీసుకొచ్చి ప్లే బటన్ నొక్కాడు. ప్లే అవుతున్న టేప్ రికార్డర్లోంచి మంద్ర స్థాయిలో వినిపిస్తోంది పన్నాలాల్ ఘోష్ ఫ్లూట్. ఆ కాన్సర్ట్ వింటూ ఆల్కహాల్ తాగడం అలవాటు పార్థసారథికి. ఒక్కో రాత్రైతే ఆ సంగీతంలో లీనమై తాగడం కూడా మానేస్తాడు. రాత్రి దాటుతోంది. చుట్టూ ఉన్న కొండల మించి వీచే గాలి కాస్త ఉధృతమైంది. 2 పెగ్గులయ్యాక నిద్రొస్తోందని లోపలికి వెళ్ళిపోయాడు నాయర్. ఆ కొండగాలిని ఆహ్వానిస్తూ ఒంటరిగా తాగుతున్న సారథికి వీస్తున్న ఆ గాలిలో ఏదో నాదం కలిసి వినిపించినట్టయి రికార్డ్ బటన్ ఆఫ్ చేశాడు. నిశ్శబ్దం. రికార్డర్ ప్లే బటన్ నొక్కుతుండగా మళ్ళీ వినిపించింది. దిక్కున లేచి పార్థసారథి ఆ నాదం వినిపించిన వేపే ఆ కటిక చీకట్లో ఒంటరిగా అన్వేషిస్తూ నడుస్తున్నాడు. ఊరికి దూరంగా ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద కూర్చున్న దాసు తన ప్రాణానికి ప్రాణమైన లీలను స్మరించుకుంటూ ఒకానొక చిత్రమైన తన్మయత్వానికి లోనవుతూ తన పిల్లన గ్రోవితో ఎన్నో గంటల నుంచి ఆలపిస్తున్నవాడల్లా చీకట్లో తన ఎదురుగా నిలబడ్డ పార్థసారథి రూపాన్ని గమనించి టక్కున ఆపేసి ఎవరు అన్నాడు. నీ భక్తుణ్ణిలే, వాయించు అన్నాడు పార్థసారథి. ఈ చీకట్లో ఇక్కడికెందుకొచ్చారు అన్నాడు దాస్. నువ్వు వాయించిన ఆ రాగం పేరేంటి? నాకు తెలియదు, నాకు సంగీతం రాదు. సంగీతం రాదా? నవ్వేసిన పార్థసారథి, పిచ్చివాడా, అసలు సంగీతం అంటే ఏంటో తెలుసా? మన హృదయం లోపలి అనుభూతి. నిజమైన కళాకారుడికి అది ఉంటే చాలు. అదే ఉన్నవాడు ఈ సైన్స్ తెలుసుకోవాల్సిన పని లేదు. మహావిద్వాంసుణ్ణి సొంతంగా ఒక ట్యూన్ చేయమను, చేయలేడు. సాపాసా అంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు. గుండె ఆఖరి గుహలో ఉంటుందే ఆ ఇన్నర్ ఫీలింగ్, అది ఉంటే చాలు. రాళ్ళు నీళ్ళల్లా కారతాయి, బాణీలు పంచరంగున ఓణీలు కడతాయి. నువ్వు 2వ కోవకి చెందిన మహానుభావుడివి. తూర్పున ఎర్రవారి తెల్లవారింది. ప్రతి రాత్రి చీకటి రంగు దుప్పటి కప్పుకుంటూ యుగం సేపు యవ్వనంలో మిగిలిపోయే గాలికొండాపుర నివాసి పరదేశిని అజరే పరదేశి అని పహాడీ రాగంలో ఆలపిస్తూ ఆహ్వానించి తుషారంలో విహారం చేయించి ఆహ్వానిస్తున్నాను అని చెప్పి మరీ ఆవులించి తనలో ఐక్యం చేసుకునే సర్వ సౌందర్య రాశి తన ముదురు పచ్చ చీర కట్టుకోవడం అప్పుడే మొదలెట్టేసింది. ప్రభావతి మ్యూజిక్ స్కూల్లోకి వచ్చి నిలబడ్డ పార్థసారథి డివిజనల్ మేనేజర్ వాసుదేవ నాయర్ వెనకాల రైల్వే స్టాఫ్ మొత్తం నిలబడి ఉంది. కొన్ని నిమిషాల్లో ఆమె కథనం అంతా విన్న సారథి
ప్రభావతికి దగ్గరగా వచ్చి, చూడండమ్మా, మహానుభావులు, మేధావులు నూటికో కోటికో పుడతారంటారు, నమ్ముదాం. అత్యంత విలువైన ఏకముఖి రుద్రాక్ష నేపాల్ అడవుల్లో కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక్కటంటే ఒక్కటి మాత్రమే కాస్తుందట. అలాంటి గొప్ప జాతికి చెందిన మనిషి ఈ దాసు. ఇంతటి గొప్పవాడు ఈ చీకటి అరణ్యం మధ్యలో అనామకుల్లా మిగిలిపోవటం అన్యాయం. ఒక టిఆర్ మహాలింగంలాగో, ఒక పన్నాలాల్ ఘోష్ లాగో, హరిప్రసాద్ చౌరాసియాలాగో, ఫస్ట్ ఏషియన్ సింఫనీ కంపోజర్ అయిన ఇళయరాజాలాగో వెలగాలి. కాబట్టి ఇతన్ని నాతో తీసుకెళ్తాను. ఒక అనాథగా నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చిన ఇతన్ని నా కూడా తీసుకువెళ్ళడానికి ఎవరి అభ్యంతరం లేదనుకుంటాను అని అన్నాడు. ఒక మూల నిలబడ్డ లీల పార్థసారథి చెప్పిందంతా విని ఎటో చూస్తోంది. చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది. తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డ లీలని వదిలి వెళ్ళడానికి ఎంత మాత్రం ఇష్టం లేని దాసు ఆమెకేసి చూస్తున్నాడు. ఎవరు మాట్లాడరేంటి అని పార్థసారథి వేసిన ప్రశ్నకి అంతసేపు మూల నిలబడి ఉన్న లీల ముందుకొచ్చింది. ఏంటన్నట్టు చూశాడు సారథి. చూడండి బాబు, మేము గుర్తించలేని ఇతనిలో గొప్పతనాన్ని మీరు గుర్తించినందుకు చాలా సంతోషం. ఇతను ఈ అడవి దాటి మీ కూడా వెళ్తే నిజంగానే చాలా గొప్పవాడైపోతాడు. ఈ జన్మలో ఈ పక్కకు రాడు కూడా. కాబట్టి మాదో కోరిక. ఏంటమ్మా అడిగాడు పార్థసారథి. మా అమ్మ ఈ అడవిలో మ్యూజిక్ స్కూల్ పెట్టి ఎల్లుండికి 18 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఏడు వార్షికోత్సవం జరుపుకుంటూనే వస్తున్నాం. మీరు ఇతను ఆ రోజు వరకు ఉండి వెళ్తే చాలా కృతజ్ఞులం అంది. ఆనందంగా తల ఊపిన పార్థసారథి తప్పకుండా అన్నాడు. ముందు సారథికి, తర్వాత దాసుకి నమస్కారం పెట్టిన లీల, చాలా సంతోషం. ఇక్కడ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి త్వరలో ఒక ఫేమస్ పర్సన్ కాబోతున్న శ్రీ దాసు గారు ఆ రోజు స్టేజ్ మీద వారి మురళీనాదంతో మా సభ రక్తి కట్టించడానికి ఒప్పుకుంటారనుకుంటాను అనేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎత్తైన కొండల మించి గుండెలదిరేలా శబ్దాలు చేస్తూ ఉధృతంగా కిందకి ప్రవహిస్తున్నాయి జలపాతాలు. కొండ మీద కెక్కిన దాసు తన చేతిలో ఉన్న పిల్లన గ్రోవులన్నిటినీ అగాధంలోకి విసిరేశాడు. పరుగున అక్కడికొచ్చిన లీల, ఏంటి నువ్వు చేసిన పని అంది. నాకు ఏ కీర్తి వద్దు, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేదీ వద్దు, అందుకే ఈ పని చేశాను అన్నాడు. విషయం చాలా వరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు కాదన్నా ఊరుకోరు వాళ్ళు. రేపు జరగబోయే ఫంక్షన్కి వాయించి తీరాలి నువ్వు. వాళ్ళకు కూడా వెళ్ళాలి కూడా. నా జీవితం నా ఇష్టం, మొదటి నుంచి అలాగే బతుకుతూ వస్తున్నాను నేను. ఇప్పుడు మాత్రం నీ జీవితం నీ ఇష్టం కాదు. ఎందుకు కాదు? నీలో ఉన్న అసాధారణమైన ప్రతిభ ఇన్నాళ్ళు ఎవరికంటా పడలేదు కాబట్టి అంటూ అతని దగ్గరకొచ్చేసిన లీల, చూడుదాసు, ఏ కోటి మందిలోనో ఒకడిలో ఉండే గొప్పతనం నీకు ఆపాదించాడు ఆ ఈశ్వరుడు. అరుదుగా పుట్టే నీలాంటి గొప్పవాళ్ళు కాదన్నా అవతలి వాళ్ళు ఊరుకోరు. నీ మీద దమనకాండ జరిపన్నా ఆ పని చేయించి తీరుతారు. నా మాట విను, రా నా కూడా అంది. వింటాను, నిన్ను విడిచిపెట్టి మాత్రం నేనెక్కడికి వెళ్ళను మొండిగా అన్నాడు దాసు. నవ్వేసిన లీల సాయిగ చేసింది తనతో రమ్మని. ఆమె ప్రేమామృతంలో సర్వం తడిసిన దాసు, ఆమె రగిలించిన ప్రేమ జ్వాలలో జ్వలించిపోతున్న దాసు, ఆ ప్రేమ సామ్రాజ్ఞి లాలనలో చిగురించిన శిల అయిన దాసు ఆమె వెనకే నడిచాడు. రెండో రోజు సాయంత్రం ప్రభావతి మ్యూజిక్ స్కూల్ 18వ వార్షికోత్సవాన్ని అక్కడి స్టూడెంట్సు, ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ తాలూకు పేరెంట్స్తో పాటు గాలికొండాపురంలో ఉండే సంగీత విద్వాంసులు, అరకులోనూ దముకులోనూ ఉండే పెద్దలు, అనంతగిరిలో ప్రముఖులు కూడా రావడంతో ఎటు చూసినా జనంతో పెద్ద సందడి మొదలైంది స్కూలు ఆవరణలో. స్టేజ్ మీదకొచ్చి సభకి నమస్కారం చేసిన లీల దాసులో గొప్పతనాన్ని గుర్తించిన పార్థసారథిని చాలా గొప్పగా పొగిడి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాక, ఇక దాసు గురించి కూడా ఆయన చెబితే బాగుంటుందని అంది.
వేదిక మీదకొచ్చిన పార్థసారథి, శ్రీదాసు మామూలు మనిషి కాదు, సంగీతం గురించి స్థాళీపులాక న్యాయంగా కూడా తెలియదు అతనికి. అయినా అతని పిల్లన గ్రోవి ద్వారా రాగాలు ఆలపించి రోగాలు నయం చేయగల మహావైద్యుడు. శిలతో చేసిన మురళినైనా అతని చేతికిస్తే 72 మేళ కర్తరాగాలు అవలీలగా వాయించగలడు. సప్త తాళాల్ని చూపుడు వేలుతో శాసించగలడు. గాలిలో సంగీతాన్ని సృష్టించగలడు. సంగీతంలో నిశ్శబ్దాన్ని నిర్మించగలడు. ఇప్పుడు ఆయన తమ వేణునాదంతో కొంతసేపు మనల్ని అలరింపజేస్తారు. అది వినబోతున్న మనం నిజంగా ధన్యులం అన్నాడు. ఇంకో దేశంలో స్థిరపడ్డ గొప్పవాడైన పార్థసారథి దాస్ గురించి ఇంత గొప్పగా పొగుడుతుంటే మతులు పోయాయి అందరికీ. వేణునాదం ఎంత త్వరగా ప్రారంభిస్తాడా అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జనం పూనకం వచ్చినట్టు ఊగిపోతూ దాసుని స్టేజ్ మీదకి రమ్మని అరుస్తున్నారు. వేదిక మీదకొచ్చిన దాసు అందరికీ నమస్కారం చేస్తుంటే జనం కొడుతున్న చప్పట్లకి ఆ పరిసరాలన్నీ మారుమోగిపోతున్నాయి. ఇదిలా జరుగుతుండగా సరికొత్తదైన ఖరీదైన ఒక పిల్లన గ్రోవితో స్టేజ్ మీదకొచ్చిన లీలా దాన్ని దాసుకు అందించింది. లీలా, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను. నువ్వంటే నాకు ప్రాణం. నేనంటే నిజంగా ఇష్టమా? చెప్పాను కదా, నా ప్రాణంలో ప్రాణమని. అయితే ఈ పిల్లన గ్రోవితో వాయించాలి ఇప్పుడు. అయిష్టంగా దాన్ని అందుకున్నాడు దాసు. మైకు ముందుకొచ్చిన లీలా, శ్రీదాసు ఇక తమ వేణుగానం ప్రారంభిస్తారు అని అనౌన్స్ చేసి స్టేజ్ దిగేసి జనంలో కూర్చుంది. ఇక వాయించడానికి సిద్ధమైన దాసు తన పెదాలని లీల బహుకరించిన పిల్లన గ్రోవికి ఆంచి 2 చేతుల వేళ్లని 7 స్వరాల్ని ప్రసారం చేసే రంధ్రాల మీద ఆంచబోయి చూశాడు. సహజంగా పిల్లన గ్రోవికి ఉండే రంధ్రానికి మధ్య దూరం అంగుళన్నర ఉంటుంది. కానీ లీల బహుమతిగా ఇచ్చిన ఈ పిల్లన గ్రోవి విచిత్రంగా ఉంది. రంధ్రానికి మధ్య 3 అంగుళాల దూరం ఉంది. గమనించిన దాసు నిర్ఘాంతపోయాడు. తన వేళ్లని సాగదీసి ఆ రంధ్రాల మీద ఆంచే ప్రయత్నం శక్తి కొద్దీ చేస్తున్నాడు. సాధ్యం కావడం లేదు. ఇంతకాలం తనని ఆరాధించినట్టు నటించిన ఆ లీల ఎంత మోసం చేసిందో అప్పుడు అర్థమైంది దాసుకి. వాయించమని నానా గొడవ చేస్తున్నారు జనం. అసలే ఆవేశపరుడైన అతనిలో ఉడుకు రక్తం మరింతగా వింతగా సలసల మరుగుతోంది. శరీరమంతా స్వేదంతో నిండిపోతుంది. కడుపు క్రోధంతో రగులుకుపోతుంది. ఒక మహాగ్నిగోళం బద్దలైనప్పుడు పైకి పెళ్ళుబికే ఆవిర్లా విడుస్తున్నాడు నిశ్వాసాన్ని. అల్లకల్లోలంగా తయారైంది సభ. మరిక వాయించమని నానా గొడవ చేస్తున్నారు జనం. ఎప్పుడూ తన జేబులో ఉండే తాళంగుత్తి బయటికి తీశాడు. వాటి మధ్యలో ఉండే మడత చాకు తీసుకుని ఆ పిల్లన గ్రోవి రంధ్రాల మధ్య ఇమిడేలా తన 2 చేతుల వేళ్ల మధ్య కసిగా కోసి వేళ్లని విడదీసి అనంతరం వాయించడం మొదలెట్టాడు. ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడైన భీమ్సేన్ జోషి ఈ మధ్యనే కనిపెట్టిన హిందోళ బహర్ అనే రాగాన్ని అత్యంత మనోహరంగా ఆ సంగీత సరస్వతే దిగివచ్చి చప్పట్లు చరిచేంత ఆవేశంగా రకరకాల స్థాయిల్లో వాయిస్తూనే ఉన్నాడు. కసితో కోసిన తన వేళ్ల మధ్య రక్తం ధారలుగా కారుతున్నా ఆపడం లేదు. అపూర్వము అత్యంత మధురము అయిన అతని సంగీతంలో విలీనమైపోయిన జనం అతని వేళ్ల మధ్యలో నుంచి కారి వేదిక మీద పారుతున్న రక్త ప్రవాహాన్ని గమనించటం లేదు. అలా గంటసేపు వాయించి మొదలుకే నరికిన మహా సంగీత వృక్షంలా ఆ వేదిక మీద కూలిపోయాడు. అంతసేపు ఊహల్లోకి వెళ్ళిపోయి అప్పుడే వాస్తవంలోకొచ్చిన పార్థసారథి వేదిక మీదకెళ్ళి పడిపోయిన దాస్ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అప్పటికే చాలా రక్తం పోయిన ఆ దాసు ఇక లేస్తాడో లేదో. చైతన్యాన్ని కోల్పోయి రక్తం మధ్యలో పడిపోయి ఉన్న దాసు స్థితిని చూస్తూ ఆ డయాస్కి ఒక మూల నిలబడి ఉంది లీల. ఆమె మనసు గండశిలలో గుక్కెడు నీళ్లు స్రవించి దారలుగా వర్షిస్తున్నాయేమో కళ్ళల్లో నుంచి. ఆ దాసునే చూస్తూ కొనుక్కుంటోందామె.
సరస్వతీదేవి ప్రత్యేకమైన వరాలిచ్చి ఈ లోకానికి పంపించిన దాసులాంటి వాళ్ల మీద దమనకాండ జరిపించి తను మాత్రమే ప్రభవించాలనుకోవడం కన్యాకుమారి కెరటాల్ని అరచేతుల్లో ఆపాలని చేసే ప్రయత్నం లాంటిది.